ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. చాలా దయనీయంగా ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న పేరెంట్స్ ఎవరైనా కాలం చేస్తే చనిపోతే రావడానికి ఇబ్బంది పడుతూ రాలేకుండా బాధపడుతూ ఉంటారు. చాలా మంది ఏంటంటే అబ్బా వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు రాలేని పరిస్థితి అంట, అంత రాలేని పరిస్థితి ఏముంటుంది అని. బట్ యూ హ్యావ్ టు టెల్ us ఎన్ఆర్ఐలు ఎవరైనా సొంత మనుషులు చనిపోయినప్పుడు రాకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి అసలు? అది అత్యంత బాధాకరమైన విషయం అండి. ముఖ్యంగా పాండమిక్ అప్పుడు మనం చూసాం. అసలు నేను ఈ సంవత్సరం ఎందుకు వచ్చాను, లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. లాస్ట్ ఇయర్ మా అమ్మగారు చనిపోయారు. ఈ సంవత్సరం నేను వచ్చింది కూడా మా అమ్మగారి సంవత్సరీకాలు. సో దోస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్. మనం మిస్ అవ్వకూడదు. ఆ చివరి చూపు అంటారు చూసారా, ఆ చివరి చూపు అనేది మనం మా అమ్మా నాన్న చివరి చూపు కనుక మిస్ అయితే అది జీవితకాలం వెంటాడుతుంది, వేటాడుతుంది. ఈ ఇంటర్వ్యూలో నేను చెప్పేది ఏంటంటే, అందరు ఎన్ఆర్ఐ చెప్పేది ఏంటంటే, అమ్మా నాన్నని మాత్రం చివరి చూపులు మాత్రం మిస్ అవ్వకండి, తప్పకుండా రండి. వర్క్ ఎప్పుడు ఉంటుంది, పోద్ది. చాలామంది వర్క్ వల్లే అండి, వాళ్ళకి క్రిటికల్ వర్క్, వాళ్ళు H1 మీద ఉంటారు, జాబ్ 1 వీక్ 2 వీక్స్ వెకేషన్ దొరకదు. ఎందుకంటే అమెరికా రివాల్వ్స్ అరౌండ్ వర్క్. బిరీవ్మెంట్ అని ఉంటుంది, 3 days ఇస్తారు. మీకు ట్రావెల్కే 3 days పోతుంది బిరీవ్మెంట్. మిగతాది లాస్ ఆఫ్ పే ఉంటుంది. కుదరకనే రావట్లేదు, చాలా మంది కుదరక రావట్లేదు, కొందరు చాలా మెకానికల్ అయిపోయారు.